నీకు పెళ్లి అయిందా బాబు? పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు మూడో పిల్లని కానండి, 40,000 ఇస్తాడు నాలుగో పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంట. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే కంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే కంటాడు. ఈ ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే కంటాడు. రాసుకోండి రేపు. వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్లి అయిన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు ఇద్దరు కంటే ఇంకోళ్ళు కానీ 30,000 ఇస్తాడు బాబు, జీవితాంతం బతకొచ్చు. ప్రతిదీ ఎటకారంగా మాట్లాడటం కరెక్ట్ కాదు రాంబాబు. ప్రతిదీ రాజకీయం చేయాలి, ప్రతిదీ ఎటకారంగా మాట్లాడాలి. నాకంటే ఎటకారం ఎవడూ చేయలేడని నువ్వు ఎక్కువ ఫీల్ అవుతున్నావు. అలా ఎటకారాలు చేసే ఈరోజు ఆ స్థాయికి పడిపోయావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి ఒక కారణం ఉంది రాంబాబు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమి రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద గొంతు మీద కత్తి పెట్టి మీరు 3 కనండి, 4 కనండి, 5 కనండి, మీరు కనకపోతే మీకు పథకాలు ఇవ్వను, మీరు కనకపోతే మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వను, మీరు కనకపోతే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఉండనివ్వనని ఏం చెప్పట్లా. రానున్న ముప్పు గురించి ముందే చెప్తున్నాడు ఆయన. ప్రతి రాష్ట్రంలో కూడా సగటున ఫెర్టిలిటీ రేటు 2.1 ఉండాలి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి అది 1.5కి పడిపోయింది. ఇది ఇలానే కొనసాగితే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23%, 23% జనాభా వృద్ధులే ఉంటారు. మన రాష్ట్రంలో పనిచేసేదానికి యువశక్తి ఉండదు, యువత ఉండదు. శక్తి ఉండి శ్రమతోటి పనిచేసే ఆ యంగ్స్టర్స్ మన దగ్గర ఉండరు, మొత్తం వృద్ధులైపోతారు. వాళ్ళు పనులు చేయలేరు, వయసు మీద పడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వ్యవసాయాలు చేయలేరు, వాళ్ళు రాజకీయాలు చేయలేరు, వాళ్ళు వ్యాపారాలు చేయలేరు, వాళ్ళ బిజినెస్లు చేయలేరు. అలాంటప్పుడు మన రాష్ట్రం ఆర్థిక సంక్షోభం వస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చెయ్యండి. ఒకప్పటిదే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ నియంత్రణ గురించి విపరీతంగా ప్రచారం చేశారు. ఎందుకంటే ఆ రోజు మన రాష్ట్రంలో కావాల్సిన దానికంటే ఎక్కువ మంది యంగ్ జనరేషన్ మన దగ్గర ఉంది. యంగ్ జనరేషన్ ఎక్కువ మంది ఉన్నారు, కానీ పనులు తక్కువ ఉన్నాయి ఆ రోజు. కానీ ఈరోజు మారుతున్న కాలం, మారుతున్న యుగం, మారుతున్న టెక్నాలజీ, ఏఐ రంగం, ఆర్టిఫిషియల్ రంగం, ఈరోజు ఎక్కడ చూసినా సరే వ్యాపారాలు, బిజినెస్లు, కొన్ని వేల ఎకరాలు, ఈరోజు వ్యవసాయం, అన్ని విధాలుగా రాజకీయం, అన్ని రంగాలలో కూడా ఈరోజు ఇంకా ఇప్పుడు మనకు ఉన్నదానికంటే కావాల్సిన వనరులు ఎక్కువ ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలంటే దానికి తగ్గట్లుగానే మన దగ్గర యంగ్ జనరేషన్ ఉండాలని ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ఫెర్టిలిటీ రేట్ గురించి చెప్తున్నారు. ఈ 3 పిల్లలు 4 పిల్లల గురించి చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చెప్పేసి రాష్ట్రంలో ఇంకా అందరూ అదే పని మీద ఉండరు కదా. 3 గంట 30,000 ఇస్తారు, 4 గంట 40,000 ఇస్తారని చెప్పేసి 30,000 కోసం 40,000 కోసమో ఎవరో పిల్లలకి అనరు రాంబాబు. ఈరోజు ప్రభుత్వం ఒక ఇన్సెంటివ్ ప్రకటించింది అంతే, అది ఒక ప్రోత్సాహం. అది ఈరోజు మీకు 3 బిడ్డలుంటే 4 బిడ్డలుంటే ప్రభుత్వ పరంగా వాళ్ళకి పౌష్టికాహారం దగ్గర నుంచి, వాళ్ళకి విద్య దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి అంతా ప్రభుత్వం చూసుకుంటుందని ఒక భరోసా కూడా ఇస్తున్నారు. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు? చంద్రబాబు ఒకనే కంటాడు, లోకేష్ ఒకనే కంటాడు, రేపొద్దున వాళ్ళ మనవుడు దేవాంశ్ కూడా ఒకనే కంటాడు, వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకుంటారు అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ ఇచ్చారు, పిల్లల్ని కనమని అని. నువ్వు పిల్లల్ని కంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చే లాభం ఏంటి? లేదు, నువ్వు పిల్లల్ని కనకుండా ఒకనే కంటే అసలు ఒక్కరిని కూడా కనకుండా నియంత్రించుకుంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చే నష్టం ఏంటి? ఆయనకు వచ్చే లాభం ఏంటి? ఆయనకు వచ్చే నష్టం ఏంటి చెప్పు. ఈరోజు ఎవరు ఎంతమందిని కనాలి అని చెప్పేసి అది వాళ్ళ ఇష్టం రాంబాబు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెసేజ్ ఇచ్చారు కదా అని చెప్పేసి అదే పని మీద 3 నలుగురు ఎవరు కనరు. ఎవరు ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి అంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి? ఆర్థికంగా బాగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈరోజు కొత్తగా పెళ్లిళ్ళు అయ్యే వాళ్ళు అవకాశం ఉంటే చూడండి అని చెప్తున్నాడు, తప్పే ఉంది. ఈరోజు నువ్వు అన్నట్లుగా లోకేష్ గారు ఒకళ్ళే కన్నాడు, వాళ్ళకి ఇంట్రెస్ట్ సార్, అది వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. అది ఈరోజు నచ్చితే ఒకళ్ళని కంటారు, నచ్చితే ఇంకో 2 కంటారు, నచ్చకపోతే ఒకరితో ఆగిపోతారు. ఈరోజు నీకు నచ్చితే నువ్వు 2 కంటావు, నాకు నచ్చితే నేను 1 గంట, అది మన ఇష్టం కదా. ఎవరి మీద కూడా ఫోర్సబుల్ లేదు ఇక్కడ. ముందు వచ్చే ముప్పు గురించి ఇప్పుడు చెప్తున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా సరే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కొంతమందికి వెటకారంగా ఉంటుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ల గురించి మాట్లాడితే కంప్యూటర్లు కూడు పెడతాయా అని మాట్లాడారు మీరంతా. విజన్ 2020 గురించి మాట్లాడితే విజన్ 2020 అంట. ఏముందా విజన్ 2020 అంటే? ఈ రోజు భారతదేశం మొత్తం, దేశం మొత్తం ఆ విజన్ 2020 గురించి చాలా గర్వంగా గొప్పగా మాట్లాడుతున్నారు. ఏ కంప్యూటర్లు కూడు పడతాయా అని చెప్పేసి మీరు ఇష్టానుసారంగా హేళన చేశారు. అదే కంప్యూటర్లు ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏది ఉట్టిగా చెప్పడు రాంబాబు. ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నీలాగే చాలా మంది మీరు ఒకళ్ళే కన్నారు, మీ అబ్బాయి ఒకళ్ళే కన్నాడు కదా, మీరు ఎందుకు మెసేజ్ ఇస్తున్నారని చాలా మంది అంటారన్న సంగతి ఆయనకు తెలియదా? చాలా మంది నవ్వుకుంటారన్న సంగతి ఆయనకు తెలియదా? అయినప్పటికీ కూడా ఆయన స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు అంటే
భావితరాల భవిష్యత్తు కోసం ఒకసారి ఆలోచన చేయండి అని అడుగుతున్నాడు. అంతే తప్ప మీ పేకల మీద కత్తులు పెట్టి మీరు కనాల్సిందని ఎవరికి చెప్పట్లా. నచ్చితే కంటారు, నచ్చకపోతే వదిలేస్తారా? నచ్చితే కంటారు, నచ్చకపోతే వదిలేస్తారు. లేదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపొద్దున మొత్తం వృద్ధులతో నిండిపోయి వయసు మీద పడి పిల్లలు నిండిపోతే ఈరోజు నీ పార్టీలో నువ్వే వృద్ధుడివి రాంబాబు. నువ్వు అరెస్ట్ అయినప్పుడు నీ ఇంట్లో నుంచి ఒక ఆడ కూతురు నీ బిడ్డ వచ్చి ఎంత అగ్రెసివ్గా మాట్లాడింది, ఎంత యాక్టివ్గా నించుంది నీ కుటుంబానికి సపోర్ట్గా. షీ యంగ్స్టర్, నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్. అలా జనరేషన్స్ ఉండాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప నువ్వు ముగ్గురిని గాను, నువ్వు నలుగురిని గాను, నువ్వు కనకపోతే బాగుందని ఎవరికి చెప్పట్లా. నచ్చితే కంటారు, నచ్చకపోతే వదిలేస్తారయ్యా. ఆయన రానున్న ముప్పు గురించి చెప్తున్నాడు. అది అర్థం చేసుకునే తెలివితేటలుంటే అర్థం చేసుకోండి, లేకపోతే అడుక్కు తిను. అంతేగాని ఎదవ ఎటకారాలు చేయాల్సిన అవసరం లేదు. వదిలేస్తాలో. అంబటి రాంబాబు గారు నిన్న మా యువనేత నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయనకి ఒక కొత్త పేరు పెట్టారు. లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. లోకేష్ కాదు, లవ్ క్యాష్ అని అంబటి రాంబాబు గారి సటైరికల్ కామెంట్స్ మనందరికీ తెలిసిందే కాబట్టి అలాగే సటైర్ వేస్తా లోకేష్ గారి పేరుని లవ్ క్యాష్ అని చెప్పారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే డబ్బుని ఎవరైనా ప్రేమిస్తారు. లోకేష్ గారు ప్రేమిస్తారు, నేను ప్రేమిస్తా, అంబటి రాంబాబు గారు మీరు ప్రేమిస్తారు, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రేమిస్తారు. కాకపోతే ఎవరైనా కానీ, మీరైనా నేనైనా ఎవరైనా కానీ డబ్బుని అమితంగా ప్రేమించకూడదు. ఎంత అమితంగా అంటే సొంత బాబాయిని చంపేసుకునేటంత అమితంగా డబ్బును ప్రేమించకూడదు. అలాగే చెల్లెలు ఏదో రంగు చీర కట్టుకుంటే ఏడ్చేటంత వంటి అమితంగా డబ్బులు ప్రేమించు. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి ఎవడైనా చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేస్తుంటే పక్కపక్క నవ్వేటంత అమితంగా డబ్బును ప్రేమించుకో. నిన్ను నమ్ముకుని, నిన్ను గెలిపించి, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే వారి ప్రాణాలు తీయడానికి కల్తీ మద్యం అమ్మేటంత అమితంగా డబ్బును ప్రేమించకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సొంత తల్లి మీదే కేసులు వేసేటటువంటి అమితంగా డబ్బును ప్రేమించకూడదు. డబ్బును డెఫినెట్లీ ప్రేమించాలి, కానీ తండ్రి శవం రాకముందే సంతకాలు సేకరించేటంత చండాలంగా డబ్బుని ఎవడో ప్రేమించకూడదు. డబ్బు అవసరమే, కానీ ఒక ఆత్మాభిమానం ఉంటుంది. సొంత బాబాయిని చంపుకోవటం, తల్లి చెల్లిని ఇంట్లో నుంచి తరిమేయటం, ఆ తర్వాత నిన్ను నమ్ముకున్నటువంటి ప్రజల ప్రాణాలు ఆ డబ్బు కోసం కల్తీ మద్యం తయారు చేసి చంపటం, వాళ్ళ జేబులు గుల్లలు చేయటం. ఇంత అమితంగా డబ్బుని ఎవడు ప్రేమించాడు? జగన్మోహన్ రెడ్డి ప్రేమించాడు. సో నువ్వు లవ్ క్యాష్ అని లోకేష్ గారికి పేరు పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే లోకేష్ గారు కూడా డబ్బును ప్రేమిస్తాడు. అందుకే ఆయన నమ్ముకుని ఓట్లు వేసినటువంటి యువతకి ఈరోజు మన రాష్ట్రంలోనే భవిష్యత్తు కలిగించాలనేటటువంటి ఉద్దేశంతో కంపెనీలను తీసుకొచ్చి ఆయనను నమ్ముకున్న యువత జేబు నిండా డబ్బులు నిండేలాగా లవ్ చేస్తా ఉన్నాడు క్యాష్ని. కాబట్టి నువ్వు ఆయనకి ఏ పేరు పెట్టుకున్నా కానీ మేము బాధపడం. కాకపోతే మీ నాయకుడు ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఆయన డబ్బును అమితంగా ప్రేమించడం వల్ల కలిగిన అనర్థాలన్నింటినీ కూడా ఒకసారి చూసుకుని ఆయనకు కూడా ఒక మంచి పేరు పెట్టాలని అంబటి రాంబాబు గారికి సూచిస్తా ఉన్నాం.